'గబ్బర్ సింగ్'లో ఎంతోమంది ఆర్టిస్టులు మనందరికీ కూడా బాగా గుర్తే ఉండొచ్చు. అందులో ముఖ్యంగా గుర్తున్న వ్యక్తి ఎవరు అంటే ఫిష్ వెంకట్ గారని చెప్పొచ్చు. కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం సరింగా లేనప్పటికీ కూడా ఈరోజు ఒక వేరే హాస్పిటల్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఆయన్ని వేరే హాస్పిటల్‌కి పంపించారు? ఆయన ఆరోగ్యం అసలు ఏ విధంగా ఉంది? 2 కిడ్నీలు కూడా పాడైనట్టుగా అయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. దాదాపుగా 1,00,00,000 వరకు ఖర్చవుతుంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే ఎందుకని వేరొక హాస్పిటల్‌కి తరలించారు అనే విషయం గురించి ఇప్పుడు మనతో పాటు వారి భార్య మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆయన పరిస్థితి? చాలా కండిషన్ బాగలేదమ్మా. చాలా బాగలేదు. చాలా సీరియస్ ఉన్నాడు. ఆ. అంటే ఏమైంది? ఎందుకని ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్‌కి మార్చాల్సిన అవసరం ఎందుకు? అంటే ఫస్ట్ నిమ్స్‌లో వేసినాము. అప్పుడే కొంచెం చెప్పిర్రు కిడ్నీ ఖరాబ్ అయింది కంపల్సరీ వేసుకోవాలని చెప్పిండు. కానీ నేను అంత పట్టించుకోలేడు. నేను మంచిదే ఉన్నా కదా అనుకున్నాడు. తర్వాత మధ్యలో మళ్ళీ కొంచెం వీక్ అయిండు. ఇంకా వేరే హాస్పిటల్ ఇట్లా హాస్పిటల్ ఉంటే ఇస్తూనే ఉన్నాం. ఇక మళ్ళీ తర్వాత ఇక్కడ వేసినాము ఒక సంవత్సరం కింద. కొంచెం కవర్ అయ్యిండు. అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కిడ్నీ కంపల్సరీ వేసుకోవాలని. కానీ అయినా కూడా ఆయన ఏం పట్టించుకోలేడు ఎక్కువ. సరే 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 అని కొంచెం అట్లే పట్టించుకోవడం. ఇప్పుడు ఒక నెల రోజులు అసలు లేస్తలేడు. లేవకుంటుంటే హాస్పిటల్ తీసుకొస్తే ఆయన మేము చూడమమ్మా అని చెప్పిండు. మళ్ళీ చూపిస్తాను ఓడుకోలు తీసుకుపోయాడు. ఆడ పైసలు మస్తు తీసుకుని ట్రీట్మెంట్ మాత్రం కాలేదమ్మా. ట్రీట్మెంట్ మాత్రం కాలేదు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఈరోజు అయినంత లైన్నే మీరు వేరే హాస్పిటల్ తీసుకోండి, మీరు వేరే హాస్పిటల్ తీసుకోండి అని అంటుండే ఆయన. ఎవరన్నారు వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని? ఉప్పల్ల నరేంద్ర హాస్పిటల్ డాక్టర్. ఆ డాక్టర్లు మాకు అర్థం కాలేదు. ఎందుకో తెలియదు. మాకు ఇక్కడ వచ్చేదాకా తెలియదు. ఇక్కడ వచ్చినాక డాక్టర్ అన్నాడు చాలా సీరియస్గా ఉన్నాను చెప్తుండు. పైసలు మాత్రం అన్నీ తీసుకురమ్మా అందరు ప్రజలు ఎంత ఖర్చు అయిందమ్మా పాత హాస్పిటల్? అదే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగిందో అక్కడ ఎంత? 4 లక్షలు అయిందమ్మా. 4 లక్షలు అయింది. అంటే మెడిసిన్ అన్నీ కలిపి అన్నిటి కలిపి. ఇక్కడ ట్రీట్మెంట్ ఏమన్నా ఇచ్చారా? ఏమో నాకు ఇచ్చిర్రు కానీ నాకైతే ఇది ఇచ్చినట్టు నచ్చలేదమ్మా. ఇక్కడ మాత్రం బాగా చేస్తారు. అందుకే ఇక్కడికి వచ్చింది. ఆయన అదే చెప్తుండు. చాలా సీరియస్ ఉండమ్మా అని చెప్తున్నాడు. ఆయన వైజాగ్ సత్తే కూడా వచ్చి కూడా 30,000 ఇచ్చిపోయాడు. కానీ సినిమా వాళ్ళు మాత్రం ఎవ్వరు ఇవ్వలే. కానీ ఇప్పటికీ ప్రభాస్ ఇచ్చిండని ఇన్స్టాగ్రామ్లో దాంట్లో దీంట్లో ఇప్పటికి ప్రభాస్ వచ్చి ట్రీట్మెంట్ చేపిస్తుండని ఇప్పటికి అదే చూపిస్తారు. వార్తలు వస్తుంది ఇప్పుడు కూడా అదే చూపిస్తారు. ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి మాత్రం సీరియస్‌గానే ఉంది. చాలా సీరియస్గా ఉంది. చాలా అంటే చాలా అసలు నేను చెప్పొద్దు కానీ అంత సీరియస్గా ఉన్నది. సో చూడొచ్చు ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి మాత్రం అసలు బాలేదు, చాలా సీరియస్గా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, మరి నిజంగానే ఆయన ఎందుకని ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి తరలించడానికి గల కారణం ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభాస్ గారు వచ్చి పిఏని పంపించి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అని, ఆర్థిక సహాయం చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతుందని చెప్పొచ్చు. అదంతా కూడా అవాస్తవం అంటూ కూడా ఫిష్ వెంకట్ గారి భార్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్కి సంబంధించి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం, ఈ హాస్పిటల్లోనే ఆయన అయితే అడ్మిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన కండిషన్ అయితే సీరియస్గా ఉన్నట్టుగానే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దాదాపుగా ఇప్పుడు ఇంతవరకు ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో అందులో ఇప్పుడు వరకు కూడా క్యూర్ అవ్వలేదు అంటూ కూడా ఆయన భార్య చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అయింది. మరి ఇక్కడికి ఎందుకు పంపించారు, నిజంగానే ఆయన ప్రాణాలకు ఏమైనా ముప్పు ఉందా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే డాక్టర్స్ ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు కూడా ఆవిడ కూతురికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిష్ వెంకట్ గారి కూతురు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇప్పుడు ఆ హాస్పిటల్ నుంచి వేరొక హాస్పిటల్కి తరలించడానికి గల కారణం ఏంటి అసలు? ఏం లేదండి, ఇక్కడ కొంచెం ఇంకా బెటర్ ఇంప్రూవ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చామంటే లాస్ట్ టైం ఇక్కడే డాడీకి సర్జరింగ్ చేశారు. సో ఇప్పుడు కూడా అక్కడ లెఫ్ట్ కాలుకి కూడా ఇన్ఫెక్షన్ చాలా ఉంది అంటే అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. మాకు ఇక్కడ కొంచెం హోప్ అండి అందుకనేసి. అంటే అక్కడ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు. దాదాపుగా 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు పెట్టాం కానీ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటూ కూడా మీ అమ్మగారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ మాకు అసలు 1 రూపీ కూడా పే చేయొద్దండి. ఇక్కడ దీనికి ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళే మమ్మల్ని కాల్ చేసి పిలిచారు రమ్మని చెప్పి. ఓకే. అక్కడ 4 lakhs వరకు అయిపోయిందండి. ఇలాగే ఇచ్చిన వాళ్ళందరివే మేము అక్కడ పే చేసామన్నమాట. అసలు ఎంత ఖర్చు అవుతుందన్నారు ఏంటి? అక్కడ వచ్చేసి 50 lakhs వరకు అవుతుంది అన్నారండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకేం చెప్పలేదు. ఇప్పుడే ఐసీలో ఉన్నాడు డాడీ. అంటే మామూలుగా హాస్పిటల్లో అక్కడ సీరియస్ కండిషన్ ఉంది కాబట్టి ఇక్కడికి తరలించారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమేనా? లేదండి, మేమే వచ్చినాం. మాకు ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది, దానివల్ల మేమే వచ్చినాం. అక్కడ కూడా ఓకే బాగానే చూశారు. అంటే
అంటే 2-3 రోజుల క్రితం ఆయన బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. నేను బాగానే ఉన్నాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి, నేను అందరినీ చూస్తున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక్క రోజు మాత్రమే అలా మాట్లాడిండు. ఆ రోజు నైట్ నుండే మళ్ళీ సీరియస్ అయిపోయిండు. బ్రీతింగ్ ప్రాబ్లం అసలు ఆయన ఆరోగ్యం ఏంటి? అంటే కిడ్నీ ఆల్రెడీ పాడైపోయినాయి 2. ఇప్పుడు లివర్కి కూడా వచ్చేసింది. మొత్తం హోల్ బాడీ అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంట. అట్లా దానివల్ల కొంచెం చాలా ప్రాబ్లం ఉంది బాడీ అంతా అని చెప్తున్నారు డాక్టర్స్. అంటే ఫిష్ వెంకట్ గారు అంటే చాలా మందికి తెలుసు, చాలా ఫేమ్ అయ్యారని చెప్పొచ్చు. చాలా పెద్ద పెద్ద హీరోలతో చేసిన వ్యక్తి ఆయన. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా ఎంతో మందితో చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఇండస్ట్రీ నుంచి అసలు ఎటువంటి స్పందన ఉంది? ఇండస్ట్రీ నుంచి ఎలాంటిది ఏమీ లేదండి. అసలు హెల్పింగ్ అవుతాయి. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ లేదండి. ఓన్లీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాతో ఉండి ట్రై చేస్తున్నాం అక్కడ ఇక్కడ వెళ్ళడం. గవర్నమెంట్ నుంచి కొంతమంది ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ తను వచ్చి 1 lakh ఇచ్చిండు. బోడుప్పల్ లోకల్ తను వచ్చి 30,000 ఇచ్చిండు. ఇప్పుడు వైజాగ్ సత్య అని చెప్పేసి సత్య అనేసి తను కూడా వచ్చి హెల్ప్ చేసిండండి. అంటే ఇప్పుడు వరకు ఆర్థిక సహాయం ఎంతవరకు వచ్చిందమ్మా? మాకు ఒక 2,80,000 వచ్చిందండి. కానీ మాకు అక్కడ ఆర్బీఎం హాస్పిటల్లో 4,50,000 అయిందండి. నాకు 6 days క్రితమే తెలిసింది. ఫిష్ వెంకట్ అన్నతో నాకు మంచి అనుబంధం ఉంది. వైజాగ్లో ఏ షూటింగ్ అయినా కలిసేవాళ్ళం, ఇక్కడ కూడా కలిసేవాళ్ళము. ఇక అన్నికి బాగోలేదని చెప్పారు. చెప్పిన తర్వాత నేను 30,000 అయితే హెల్ప్ చేయించాను. నేను అలాగే వైజాగ్ లతక్క తెలుసు కదా, మా ఇద్దరం కలిసి వేరే వాళ్ళతో ఒక సంస్థ ఉందన్నమాట గుంటూరులో, రమ్య చారిటబుల్ ట్రస్ట్ అని, వాళ్ళ ద్వారా మేమైతే 30,000 హెల్ప్ చేయించాము. సో మిగతా వాళ్ళందరూ కూడా యూట్యూబర్ అందరూ కూడా స్పందించి దయచేసి అన్నయ్యకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి అంటున్నారు. ఇమీడియట్గా ఒక కిడ్నీ మార్చాలంటున్నారు. దానికి ఒక 50-60 లక్షలు కూడా అవుతాయి అంటున్నారు. సో యూట్యూబర్స్ అందరూ కూడా మాలాగే లతక్క, వైజాగ్ సత్యలాగానే అందరూ స్పందించి అందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఏమి చిన్న ఆర్టిస్ట్ కాదు కదా, చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆయన 100 చిత్రాలు చేశారు. ఖుషి కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, ఆది కావచ్చు, అదుర్స్ కావచ్చు, ఈ మధ్య రీసెంట్గా డీజే టిల్లు కావచ్చు, ముఖ్యంగా వివి వినాయక్ గారి డైరెక్షన్లో చాలా సినిమాలు చేశారు. ఆయన ఫిషర్ మ్యాన్, గంగపుత్రుడు. సో ఆయనకి దయచేసి అందరూ కూడా హెల్ప్ చేయండి, మాలాగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సత్యన్న అండ్ లతక్కకి వైజాగ్ నుంచి మరీ వచ్చి హెల్ప్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. అంటే అమ్మ ఇప్పుడు మామూలుగా చూసుకుంటే అక్కడికి ఇక్కడికి ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది అంటారు? అంటే కొంచెం క్రిటికల్గానే ఉందని చెప్తున్నారు. అంటే కళ్ళు తెరిచి చూడడం, మాట్లాడడం, మిమ్మల్ని గుర్తుపడడం అవేమన్నా చేస్తున్నారు? లేదండి, అసలు కళ్ళు తెరవట్లేదు, మాట్లాడట్లేదు, చూడట్లేదు. బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అవుతుంది ఆయనకి. అది ఆక్సిజన్ అది పెట్టకపోతే ఇంకా అసలు ఉండట్లేదు. కంపల్సరీ వెంటిలేటర్ ఉండాలంటున్నారు. అంటే కొద్ది రోజుల నుంచి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే నేను ఈ విషయం గురించి మీ అమ్మగారితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రభాస్ గారి వారి పిఏని పంపించి ఆర్థిక సాయం చేశారు, హాస్పిటల్కి వచ్చే ఖర్చు మొత్తం కూడా ఆయనే చూసుకుంటారు అంటే కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. అది నిజమా ఏంటి అసలు దాని గురించి? అది అబద్ధం అండి. మాకు ఇండస్ట్రీ నుంచి కాల్ రాలేదంటే ఇండస్ట్రీ అంటే ప్రభాస్ సార్ కూడా అందులో వస్తారు కదా. మాకు ఎలాంటిది హెల్ప్ అయితే రాలేదండి ఇండస్ట్రీ నుంచి. అసలు ఇప్పుడు వరకు ఎవరు కూడా ఒక కాల్ వచ్చింది కానీ అది ఫేక్ కాల్ అని అర్థమైందండి. కాల్ చేసి పిఏ అని చెప్పినాడు, ప్రభాస్ పిఏ అని. దాని తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అది ఫేక్ కాలే కదండి. మరి ఇప్పుడు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇలాంటి ఫేక్ కాల్స్ అయితే చేయకండి. మేమున్న పరిస్థితిలో ఇప్పుడు ఏది ఉన్నా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ముందు వచ్చి హెల్ప్ చేయండి. ఇండస్ట్రీ నుంచి ఏదేమైనా డాడీకి ఒక కిడ్నీ వేయించాలంటున్నారు కంపల్సరీ, అట్లయితేనే బ్రతుకుతారు అంటున్నారు, లేదంటే లేదని చెప్తున్నారండి. ప్లీజ్ ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి, దాతలు ఎవరు ఉన్నా కానీ చెప్పి. ఎంత ఖర్చు అవుతుంది? 50 lakhs వరకు అవుతుంది అంటున్నారండి. అంటే మామూలుగా ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే ఎమ్మెల్యేలు, గబ్బర్ సింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే రావటం జరుగుతుంది, వాళ్ళ ఆర్థిక సాయం కొంత చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు వరకు కూడా ఇండస్ట్రీ నుంచి తోడుగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? అది హీరో అండి, విశ్వక్ సేన్. నిన్ననే తన అసిస్టెంట్ని పంపించాడు, 2 lakhs చెక్ ఇచ్చారు నాకు. ఇండస్ట్రీ నుంచి అంటే ఒక్క హీరో మాత్రమే పంపించారు. తను ఇక్కడ లేడు, యూఎస్లో ఉండంట, అయినా కానీ పంపించింది. తను 2 lakhs ఇచ్చారు. ఫోన్లో కూడా మాట్లాడలేదు, డైరెక్ట్ తన పిఏని ఇచ్చి చెక్ ఇచ్చి శ్రవంతికి ఇవ్వు అని చెప్పి పంపించారంట, అంతే. అంటే మీతో కాల్ మాట్లాడడం కానివ్వండి, లేకపోతే నేను పంపిస్తున్నాను ఇలా అవే ఏమన్నా చెప్పారా? అవేం లేదు, డైరెక్ట్ వాళ్ళ పిఏ కాల్ చేసి మా తమ్ముడికి ఇన్ఫామ్ చేసిండు ఇట్లా వస్తున్నామని చెప్పేసి, అంతే వచ్చి ఇచ్చేసి వెళ్ళిండు. తను ఒక్కైనా నేను ఇండస్ట్రీ నుంచి ఇచ్చిందంటే చాలా గ్రేట్ తను. ఇప్పుడు అంటే మీ తండ్రి గారి విషయానికి వస్తే ఆయన ఏమైనా తినడం కానివ్వండి, ద్రవ పదార్థాలు అవి ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే ఓన్లీ? లేదండి, ఇప్పుడైతే ఫుడ్ ఏం లేదు, ఓన్లీ లిక్విడ్స్.
పైప్ వేశారు, ఓన్లీ లిక్విడ్స్ అంతే. మొత్తానికి అయితే ఆయన కండిషన్ మాత్రం చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్లు అయితే ఏం చేయకండి. ఇలాగే సత్యన్న వైజాగ్ నుంచి వచ్చిండండి, అలాగే వేరే వాళ్ళు కూడా అట్లనే హెల్ప్ చేయండి కొంచెం వచ్చి ప్లీజ్. సో చూడొచ్చు ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్టు కూడా తన కూతురు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 2 కిడ్నీలు పాడయ్యాయి, లివర్కి కూడా అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది లివర్కి కూడా అంటుకోవడం జరిగింది. ఆయనకు ఖచ్చితంగా ఆపరేషన్ సిజరియన్ అనేది ఉండాలి అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒక కిడ్నీ కొనడానికి దాదాపు 50 లక్షలు అవుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా కాల్ చేయలేదు, కేవలం విశ్వక్సేన్ గారు వారి పిఏని పంపించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అనేక సినిమాల్లో ఆర్టిస్ట్గా పనిచేసిన అతనికి మరి ఈ రోజు ఇలాంటి స్థితి వస్తే మరి ఎందుకని ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా స్పందించట్లేదు, అదేవిధంగా ఎందుకని ఇలాంటి ఫేక్ కాల్ చేస్తున్నారు అనేది కూడా ఆయన కూతురు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి అని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.